మరి ఆ రోజు నువ్వు ఏం చేస్తావు? తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు తన మహిమగల సింహాసనంపై కూర్చుని ఉండును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడును. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచునట్లు ఆయన వారిని వేరుపరుచును. తన కుడివైపున గొర్రెలను ఎడం వైపున మేకలను పెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రిచే ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు భోజనం పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినయ్యుంటిని, నన్ను చేర్చుకొనిరి. దిగంబరినైతిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి. అందుకు నీతిమంతులు బదులిస్తారు, దేవా, ఇవన్నీ మేమెప్పుడు చేశాము అని. అందుకు రాజు బదులిచ్చును, మిక్కిలి అల్పులైన నా సహోదరుల్లో ఒకనికి మీరు చేశారు గనుక నాకు చేశారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనును. అప్పుడు ఆయన ఎడంవైపున ఉండు వారిని చూచి, శపించబడ్డవాళ్లారా పొండి, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పిగొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు. పరదేశినయ్యుంటిని, నన్ను మీరు చేర్చుకొనలేదు. దిగంబరినైతిని, మీరు నాకు బట్టలియ్యలేదు. రోగినై చెరసాల్లో ఉంటిని, నన్ను చూడ్డానికి రాలేదు. అందుకు వారును కూడా, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని యుండుట అయినను, దప్పిగొని యుండుట అయినను, పరదేశివై యుండుట అయినను, దిగంబరివై యుండుట అయినను, రోగివై యుండుట, చెరసాల్లో యుండుట అయినను చూచి నీకు ఉపచారం చేయకపోతామని ఆయన అడిగారు. ఒకనికైనను మీరు గీలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని చెప్పుచున్నాను అన్నను.